జనసేనకు దక్కే సీట్ల సంఖ్య సింగిల్ డిజిట్ మించదని ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏకరువు పెట్టడం పవన్ అభిమానుల్లో అలజడి రేపింది. భీమవరంలో పవన్ దే గెలుపు అనుకుంటున్నా ఏమోలో టెన్షన్ ఉంది. అసలు మొదట్లో భీమవరం నుంచి పోటీ చేయాలన్న పవన్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్వగ్రామం మొగల్తూరు ఉన్న నర్సాపురం, పొరుగునే ఉన్న పాలకులు నియోజకవర్గాలను కాకుండా భీమవరంలో ఎందుకు పోటీ చేయాలనుకున్నారు అంటూ అనేక ప్రశ్నలొచ్చాయి. పార్టీ అధినేతగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన పవన్ భీమవరంలో సుడిగాలి ప్రచారం చేశారు. ఇక్కడ ఓ సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు అల్లూరి సీతారామరాజు 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాను అంటూ భరోసా ఇచ్చారు. తాను 2 చోట్ల పోటీ చేస్తున్నా భీమవరం తన సొంత గడ్డాని సెంటిమెంట్ పండించారు. అభిమానులు మాత్రం అన్నీ తామై ముందుకు నడిపించారు. పోలింగ్ ముగిశాక కూడా ధీమాగా ఉన్న పవన్ అభిమానులు ఎగ్జిట్ పోల్స్ తర్వాత మాత్రం డీలా పడిపోయారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ గట్టెక్కుతారా, లేదా పాలకొల్లులో చిరంజీవికి ఎదురైన అనుభవమే రిపీట్ కాబోతోందా? గాజువాకలో గాజు గ్లాస్ మెరిసిపోతుందని పోటీకి దిగుతున్నారు అన్నప్పుడే ఫిక్స్ అయిపోయారు. పవన్ ఆర్భాటంగా నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాన్ని చూసి గెలుపు ఖాయమని అనుకున్నారు. పవన్ అతి విశ్వాసమో లేదా ప్రత్యర్థులను లైట్ గా తీసుకున్నారో కానీ ప్రచార పర్వమే తప్పుదోవలో నడిచిందంటున్నారు. ముఖ్యంగా పవన్ గాజువాకలో గెలిస్తే పార్టీ నాయకులే లోకల్ లీడర్ అవుతారు అని బాగా న్యూస్ వైరల్ అయింది. ప్రచారం కీలక దశలో ఉన్నప్పుడు ఇలా జరగడంతో తేరుకోలేని డ్యామేజ్ జరిగింది అంటున్నారు. పవన్ సెలబ్రిటీ, పైగా అధినేత కాబట్టి ఆయన గాజువాకకు ఎక్కువగా రాలేకపోవచ్చనే ప్రచారం బాగా జరిగింది. దీంతో తాము గెలిపించిన వ్యక్తి కాకుండా తమపై ఎవరో పెత్తనం చేస్తారు అనే ఆలోచన జనంలో రేకెత్తింది. దీన్ని ప్రతిపక్షాలు బాగా వాడుకున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆశాజనకంగా లేవు. ఈ మధ్య పవన్ చేసిన సమీక్షలోనూ గాజువాకలో గెలుపుపై గట్టిగా చెప్పలేదు. దీంతో పవన్ గెలుస్తాడు అన్నది పక్క. కానీ అసెంబ్లీలో అడుగు పెట్టేది భీమవరం నియోజకవర్గం నుంచా, గాజువాక నియోజకవర్గం నుంచా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.